తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్గా మాజీ మంత్రి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని నియమిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇవాళ శాసన మండలిలోని తన ఛాంబర్లో చీఫ్ విప్గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. సీఎం ఆదేశాల మేరకు ప్రోటోకాల్ అధికారులు మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డికి పైలట్, ఎస్కార్ట్ వాహనాలు కూడా కేటాయించారు. కౌన్సిల్ చీఫ్ విప్గా ఇవ్వడం చాలా సంతోషం. చీఫ్ విప్ ఉన్నటువంటి అధికారులు అవుతున్నామో తప్పకుండా మా ఎమ్మెల్సీలకు కూడా మేము దగ్గరుండి మా సహకారం ఉంటుంది. మరి అభివృద్ధిలో కూడా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు తక్కువ టైంలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది. సంక్షేమ పథకాలు ఎప్పుడు లేని విధంగా కూడా తక్కువ టైంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసుకోవడం జరుగుతుంది. మరి స్పీకర్ గారు కూడా మా జిల్లా నుంచి కూడా స్పీకర్ కావడం చాలా సంతోషం. వారు కూడా పెద్ద మనసుతోటి అసెంబ్లీలో కూడా చాలా మరి అందరిని కలుపుకొని మరి వారు కూడా ముందు పోవడం కూడా జరుగుతుంది. మరి ఇక్కడ కూడా కౌన్సిల్లో కూడా మా వంతు తప్పకుండా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు శాసన మండలిలో సీనియర్ శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా, మాజీ మంత్రిగా ఉన్న శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారిని శాసన మండలి చీఫ్ విప్గా ఎన్నుకోవడము చాలా అభినందనీయం, శుభ పరిణామం రంగారెడ్డి జిల్లాకు. మరి ఏ విధంగా అయితే శాసనసభల అందరినీ కలుపుకొని ముంగలు తీసుకొని పోతున్నామో అదేవిధంగా పెద్దలు మహేందర్ రెడ్డి గారు కూడా వారి అధికారాన్ని అందరినీ సమానం చేసి శాసన మండలిని మంచిగా నడిచేటట్టు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి అదేవిధంగా మా అందరి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లా కానీ గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ, మరి ఈ పదవి ఇచ్చినందుకు మరొక